సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కోపం అనేది మనుషుల అంతానికి తోడ్పడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా పెద్దవిగా చూడటం, సంబంధం లేని వ్యక్తులు, అమాయకులైన వ్యక్తుల్ని చంపేసేదాకా ఆ కోపం తీరని పరిస్థితిలో ఉంటుంది. తర్వాత ఆలోచించుకుంటే తాము చేసింది ఎంత స్టూపిడిటీయో, ఎంత తాము చేయకూడని పని ఎంత భయంకరంగా చేశారో వాళ్ళకి అర్థమయ్యేటప్పటికీ వాళ్ళు పూర్తిగా దాంట్లోంచి బయటపడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య జరిగిన ఈ సంఘటన ఇలాంటి వాటికి అద్దం పడుతుంది. ప్రతి వ్యక్తి కనుమూపికి ఇది ఒక మార్గంగా కనబడుతుంది, మనకు అవకాశంగా కనబడుతుంది. మనకు బెంగళూరులో దర్శన్ అనేటువంటి ఒక డెలివరీ బాయ్ తన స్నేహితుడు కలిసి లేట్ నైట్ లో కొంచెం డెలివరీ ఇవ్వడానికి తన బైక్ మీద వెళ్తున్నాడు. ఇద్దరు స్నేహితులు బైక్ మీద ప్రయాణం చేస్తున్నారు. ఒక కారు వారికి అతి సమీపంలోకి వచ్చింది. అప్పుడు వారు మాట్లాడుతూ ఉండొచ్చు, సరిగ్గా చూసుకొని ఉండకపోవచ్చు. ఆ కారు మిర్రర్ కి ఆ బైక్ తగిలింది, హ్యాండిల్ కోసం తగిలింది, ఆ మిర్రర్ కు తగిలింది. దానివల్ల మిర్రర్ కొంచెం షేక్ కావడమో, కొంచెం డ్యామేజ్ కావడమో, చిన్న పొరపాటు ఏదో జరిగింది. దానికి వెంటనే వాళ్ళు కారు నిలబెట్టారు, బైక్ కూడా నిలబడింది. వాగ్వాదాలు చేసుకున్నారు, అరుచుకున్నారు. తమ తప్పేమీ లేదని, కారే వాడికి దగ్గరగా వచ్చిందని వీళ్ళు వాదించారు. కాదు బైకే తన దగ్గరగా వచ్చి తనకు కొట్టేసిందని, కారు మిర్రర్ కొట్టేసింది, దానికి అయ్యేటువంటి కాస్ట్ చాలా ఉంటుంది అని ఇద్దరు అరుచుకున్నారు. కానీ ఆ సమయం లోపల ఇన్ టైంలో డెలివరీ ఇవ్వకపోయినట్టయితే మరి అది వేస్ట్ అయిపోతుంది, ఆ పదార్థాలు వేస్ట్ అయిపోతాయి, తిరిగి తమకు కంపెనీలో ఉద్యోగం కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ లెక్క చేయకుండానే బైక్ తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ కోపంతో దంపతులు ఇద్దరు కారుతో వెంబడించి 2 కిలోమీటర్ల అవతల ఆ బైక్ ను గుద్దేసి వాళ్ళు చనిపోయేటట్టుగా తయారు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఆ కారు గుద్దినప్పుడు దానికి సంబంధించినటువంటి 2-3 పరికరాలు ఊడి కింద పడ్డాయి. అక్కడ యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు మాస్కులు వేసుకుని వచ్చి భార్యాభర్తలు ఇద్దరు వెనక్కి వచ్చి ఆ పరికరాల్ని తీసుకొని కూడా వెళ్ళడం సీసీటీవీ కవర్లలో చాలా స్పష్టంగా కనబడింది. అంటే ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ లాగా. వాళ్ళు కొట్టింది వాళ్ళు గాయపరచాలనో చంపేయాలనో ఉద్దేశంతో కొట్టేశారు. వాళ్ళు తమ మిర్రర్ను కొట్టినందుకు గాను వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. భార్యాభర్తలు ఇద్దరే ఆ కారులో ఉన్నారు, ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. అది చాలా చిన్న సమస్య. ఒకవేళ ఆ పిల్లవాడి నెంబర్ నోట్ చేసుకొని, ఆ బైక్ నోట్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది. తర్వాత అతని దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా చిన్న సంఘటన ఇది. మరి ఆ చిన్న పిల్ల డెలివరీ బాయ్స్ వాళ్ళకి వచ్చేటువంటి జీతం చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. పొరపాటు ఎవరిదైనా వాళ్ళు కట్టగలిగే పరిస్థితిలో బహుశా ఉండకపోవచ్చు. వాళ్ళైనా తర్వాత ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని కూడా చెప్పి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ యువకులు తమ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వాడితో గొడవపడి ఉండొచ్చు. లేక దంపతులు కూడా వయసు ఉన్నప్పటికీ, అనుభవం ఉన్నప్పటికీ మరి చిన్న డ్యామేజ్కే మొత్తం లక్షలో కోట్లో కోల్పోయినట్టుగా బాధపడిపోయి చివరికి ప్రతీకారేచ్ఛతోటి ఆ యువకుల్ని గుద్దేసి చంపేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అనేది దీనికి అంతటికీ కోపమే కారణం, తొందరపాటుతనమే కారణం. మనిషి కోపం వచ్చినప్పుడు, తొందరపాటుతనం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, మూర్ఖుడుగా తయారైపోతాడు. చాలా మంది కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది. ఆ ఒక్క క్షణం కోపంతో ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రచయిత జైల్లో ఉన్నటువంటి 100 మంది జీవిత ఖైదీ పడినటువంటి వాళ్ళని, లైఫ్ సెంటెన్స్ అయినటువంటి 100 మందిని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఓపికగా 2-3 నెలలు జైలుకు ప్రయాణమై ఒక్కొక్కరిని కూర్చోబెట్టి వాళ్ళ మొత్తం చరిత్ర అంతా తెలుసుకున్నాడు. ఎందుకు వాళ్ళు ఈ జైలుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళకు జీవిత ఖైదు పడింది తెలుసుకుంటే దానిలో చాలా మంది మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఎందుకు చేశారా, మానభంగం ఎందుకు చేశారని చెప్పినప్పుడు ఆ క్షణిక ఉద్రేకం, క్షణికానందం కోసం మేము చేశాము. ఆ ఒక్క క్షణం మమ్మల్ని ఎవరైనా భవిష్యత్తు ఇలా ఉంటుందని మమ్మల్ని హెచ్చరించగలిగితే మేము పనిచేసేవాళ్ళం కాదు. ఆ క్షణంలో మాకు ఏమీ తోచలేదు, మాకు తోచింది ఏదో మేము చేశాం. ఆ క్షణంలో వచ్చిన కోపాన్ని తట్టుకోలేక మేము మర్డర్ చేశాం, లేకపోతే మాకు ఉద్రేకాన్ని ఆపుకోలేక మేము మానభంగం చేశాం అని వాళ్ళు ఈ రకంగా ఒక్క క్షణం కలిగినటువంటి కోపావేశానికి జీవిత ఖైదీ శిక్ష పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో మనం చేసిన పని జీవితాంతం మనం మొత్తం ఆనందాన్ని కోల్పోయి, జీవితాన్ని కోల్పోయి జైల్లో మగ్గాల్సిన పరిస్థితి, లేకపోతే ప్రతీకారంగా ఇంకెవరైనా మనల్ని మర్డర్ చేసే పరిస్థితి, ఈ రకమైనటువంటి స్థితికి మనం తెచ్చుకుంటున్నాం. అంటే మన జీవితం వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఆ ఒక్క క్షణం మనం ఓపిక పట్టుంటే, ఆ రకమైన కోపాన్ని మనం దాచుకోగలిగితే బెంగళూరులో ఇలాంటి సంఘటన జరిగేది కాదు. ఆ పిల్లలు ఒకవేళ కాస్త ఓపిక తెచ్చుకొని వాళ్ళని బ్రతిమలాడుకొని బామాలుకొని జరిగిన తప్పేదో జరిగిపోయింది, దాంట్లో ఏదైనా ఉంటే మనం తర్వాత పరిష్కరించుకుంటాం, మేము మీ దగ్గరకు వస్తాం, మీతో కూర్చొని మాట్లాడుకుంటాం, మా ఫోన్ నెంబర్ ఇది, మీ ఫోన్ నెంబర్ ఇదని తీసుకొని మాట్లాడుకొని చెప్పుకున్నా ఆ రకమైన ఉద్రిక్త పరిస్థితులు వచ్చేవి కావు. లేక పెద్దవాళ్ళైనా సరే అతని ఫోన్ నెంబరు లేకపోతే ఆ సంబంధించిన ఒక వెహికల్ సంబంధించినటువంటి నెంబర్ ఏదో వాడు తీసేసుకొని తర్వాత కేసు పెట్టినా
అందులో నిజాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి రావాల్సిందేటో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉండేవి. ఎవరు తొందరపడకపోయినా, ఎవరు కొద్దిగా జాగ్రత్త వహించినా నిండు ప్రాణాలు మనకు దక్కే అవకాశం ఉండేది. జీవితాంతం వాళ్ళు మరి దాని మీద శిక్ష పడిపించా, ఎంత శిక్ష పడుతుందో తెలియదు. మరి వాళ్ళు పోలీసులు దాన్ని కనుక్కున్నారు. వాళ్ళు సీసీ కెమెరాల్లో పూర్తిగా ఆ వెహికల్ నెంబర్ అంతా బయటపడింది. వాళ్ళని వెళ్ళి పట్టుకున్నారు. వాళ్ళని మరి రిమాండ్కు పంపించారు. తర్వాత మిగతా ప్రశ్న అంతా నడుస్తుంది. దీన్ని బట్టి మనం తొందర ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు. మరి ఆ రకంగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటే, మనల్ని మనం పట్టులో ఉంచుకోగలిగితే, మన కోపాన్ని, మన శక్తిని మొత్తం కూడా మనం తగ్గించుకోగలిగితే మన జీవితంలో ఎంతో కష్టాల నుంచి తప్పించుకోగలుగుతాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటామని మనకు అనిపిస్తోంది.